నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిలా సార్, కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, మీతో మాట్లాడాలి అని. అదే సార్, ఆ ప్రాజెక్ట్ గురించి. అదేవిడు సార్ అలా ఉన్నారు, ఏమైంది? ఏం చెప్పమంటారు చలపతి గారు? ఏ వ్యక్తి అయితే నన్ను అపార్థం చేసుకోకూడదని ప్రతిరోజు తప్పిస్తున్నాను, ఆ వ్యక్తే నా మీద మరింత పగను పెంచుకున్నాడు. శంకర్ నా ప్రాణం అనుకున్నాను. వాడి కోసం నా జీవితం అంతా త్యాగం చేసినా తప్పులేదనుకున్నాను. వాడి స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. కానీ వాడికి నేను మరింత శత్రువుగా మారిపోతున్నాను. శంకర్ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. అసలు నా కంఠంలో ప్రాణం ఉండగా మేమిద్దరం కలుస్తామని నాకైతే నమ్మకం లేదు చలపతి గారు. అదేవిడు సార్ అలా అంటారు? తన ప్రాణాలు మీరు తీయించాలనుకున్నారు అని అపోహపడ్డారు. కానీ అది మీ తప్పు కాదని తెలిసిపోయింది కదా. నారాయణ కావాలని చేశాడని అందరికీ తెలిసింది కదా. శంకర్ గారు ఇది కూడా నమ్మకపోతే ఎలా? అదే కదా చలపతి గారు నా బాధంతా. ఆ మహీ మాటలు నమ్ముతున్న శంకర్ నా మాటలు అర్థం చేసుకోవడం లేదు. పూర్ణకి నేనంటే ఏంటో అర్థమైంది. మీరందరూ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రాణంగా బతికాం. కానీ వాడికి మాత్రం సూర్యం అంటే ఏంటో అర్థం కావడం లేదు. కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. శంకర్ గారి ఆవేశం మీకు తెలిసిందే కదా. అందులోనూ ఆ మహి ఇప్పుడు అక్కడే ఉంది. తను ఉన్నంత వరకు శంకర్ గారు ఇలాగే ప్రవర్తిస్తారు సార్. మన గత అనుభవాలు చెబుతున్నాయి కదా, ఏ వ్యక్తి అయినా సరే చెడ్డవాళ్ల మాటలను నమ్మనంత తేలిగ్గా మంచివాళ్ళని నమ్మలేరు సార్. ఇప్పుడు ఆయన విషయంలో కూడా జరుగుతున్నది అదే. కానీ నారాయణ విషయం బయటికి వచ్చాక కూడా ఆయన ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ మాటలు మీకే కాదు చలపతి గారు, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. చివరికి నారాయణ్ని నేనే చంపి బయటకు వచ్చానని నా మీద నింద వేస్తున్నాడు. ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. ఒక్క క్షణం మేం బతికిన బతుకును తలుచుకున్నా, ఒక్క క్షణం మా స్నేహాన్ని గుర్తు చేసుకున్నా, ఒక్క క్షణం రేఖ చేతిలో మోసపోయి కళ్ళు పోయి తన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నా, శంకర్ ఇలా మాట్లాడ్డా. వాడు అవన్నీ మర్చిపోయాడు. కేవలం ఆ మహి చెప్పినట్టే వింటున్నాడు, ఆవిడ చెప్పినట్టే చేస్తున్నాడు. అందుకే నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఆ మహేశ్వర ఇంట్లో ఉన్నంత వరకు శంకర్ మారడు. తను అక్కడ ఉన్నంత వరకు ఆ కుటుంబం ప్రమాద అంచుల్లో ఉన్నట్టే. ఏదో ఒకటి చేయాలి. చలపతి గారు, నేను వచ్చినప్పుడు ఏదో అడుగుతున్నారు, ఏంటి? అదే సార్, కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, మీతో మాట్లాడాలి అన్నారు. అవునా? ఇప్పుడే చేస్తాను. నమస్కారం సూర్యం గారు. నమస్కారం బాబు. మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారంట? అదే సార్, హాస్పిటల్ వీలైనంత తొందరగా మొదలు పెట్టండి. వంశీతో నేను మీకు అడ్వాన్స్ చెక్ కూడా పంపించాను. అది వెంటనే స్టార్ట్ అవ్వాలి సార్. ఇమ్మీడియట్గా వర్క్ పూర్తయిపోయి తొందరగా ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఆ విషయమే మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను సార్. నేను ఇంజనీర్తో ప్లాన్ అంతా గీయించాను. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పర్మిషన్ రాగానే ఆ బ్లూ ప్రింట్ తీసుకొచ్చి నేరుగా మిమ్మల్ని నేనే కలుస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ, బాయ్.
ఈ పెళ్లి జరిగిందని ఆనందించాలో, తర్వాత నీ జీవితం ఇలా అయిందని బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. కోరుకున్న వాణ్ణి చేసుకున్నావు, సుఖపడతావు అనుకున్నాను. కానీ స్వార్థంతో జరిగిన పెళ్లి నిలబడదు అని వంశీ నిర్ణయించాడు. ఇంకా మళ్ళీ మీరెప్పుడు ఒకటవుతారు, అసలు అవుతారో లేదో అని నాకు భయంగా ఉంది. భగవంతుడా, ఇవన్నీ చూడ్డానికేనా నేనింకా బతికున్నాను? వదినా, ఇందులో సమంత తప్పేం లేదు. తప్పంతా వర్షాదే. ఏంటది నన్ను అనేది? వర్ష ఏం చేసింది? వంశీ వర్షని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సమంత కూడా వంశీని ప్రేమించింది వదినా. వంశీని ఎలాగైనా దక్కించుకోవాలని ఈ పిచ్చిది చేసిన తప్పుల వల్లే ఇప్పుడు పరిస్థితి ఇదిగో ఇంతవరకు వచ్చింది. దానికి తోడు ఆయన ఆవేశం వాళ్ళ జీవితాల్ని ఇలా నిర్ణయించింది. కనిపించకుండా పోయిన వర్షాన్ని ఇలా నిందించడం మంచిది కాదొదినా. చూడదినా, నీ ప్రాణాలు తీయాలనుకున్నా నన్ను కూడా నువ్వు క్షమించావు. అంత మంచి మనసు నీది. అందుకే నువ్వు వర్ష తప్పేంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నా. ఆ వర్ష ఎవరో ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ నేను విన్నంత వరకు ఆ వర్షాన్ని తప్పిపోయిన నీ మనవరాలు వర్షాలా చూసి మీరు చేరదీశారని నాకు తెలిసింది. కానీ ఈ ఇంట్లోనే తిరుగుతూ తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగా మీ సహాయం పొందిన వర్షాన్ని ఇప్పుడు సమంత జీవితాన్ని నాశనం చేస్తోంది. నేను పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఏంటోది నన్ను అనేది? వర్ష కనిపించట్లేదని వాళ్ళ రాణి కూడా వెతుకుతుంది. అలాంటి వర్ష ఇక్కడిదంతా జరగడానికి కారణం ఎలా అవుతుంది? వర్ష ఎక్కడుందో నాకు తెలుసొదినా. డాక్టర్ కళ్యాణ్ ఇంట్లో ఉంది. అతనికి భార్య చనిపోయింది. అతనికి ఒక పాప కూడా ఉంది. ఆ ఇంట్లో సీతగా పేరు మార్చుకుని ఆ ఇంటి మనిషిగా ఉంటోంది. ఆ కళ్యాణ్ ఈ వర్ష మంచిది అనుకుని తన మీద అభిమానాన్ని చూపిస్తున్నాడు. మన ఎవ్వరికీ కనిపించని వర్ష వంశీకి మాత్రం కనిపిస్తోంది. వర్ష ఎదురు పడింది కాబట్టి వంశీ మనసు అలా మారింది. నీకు బాగాలేదంటే ఇంటికొచ్చిన వంశీ తర్వాత నువ్వేమవుతావో అని ఆలోచించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చి నేను ఎంక్వైరీ చేశాను. దాంతో ఈ వర్ష విషయం బయటకొచ్చింది. ఇక్కడ ప్రేమించిన వంశీని పిచ్చివాళ్లలా చుట్టూ తిప్పుకుంటోంది. అక్కడ అతనికి పెళ్ళై భార్య చనిపోయింది. ఈ వర్ష కళ్యాణి కూడా తన వెంట తిప్పుకుంటోంది. వంశీ వర్కౌట్ అయితే వంశీతో జీవితాన్ని పంచుకుంటుంది, లేదంటే ఆ కళ్యాణ్తో సెట్ అవుతుంది. వర్ష బాగానే ఉందొదినా. సమంత చేసిన చిన్న తప్పును భూతద్దంలో చూపిస్తూ వంశీని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే ఉంది. ఇంకెప్పటికీ వీళ్ళిద్దరూ కలవకూడదని ఈ ఇంటికి పంపించినట్టే పంపించి అంతా గొడవ పడేలా చేసింది. నేను నమ్మలేకపోతున్నాను వదినా. వర్ష ఇలా ప్రవర్తిస్తుంది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత అమాయకురాలు వదినా మీరు. చేరదీసిన వాళ్ళందరూ మంచివాళ్లు అన్న భ్రమలో నువ్వుంటావు. కాని మేకవన్నె పులులుంటాయని తెలుసుకో. మీ మనవరాలి స్థానమిచ్చి మీరు నెత్తిన పెట్టుకున్నారు. కాని నీ మనవరాలి జీవితంతోనే ఈ రోజు వర్ష ఆడుకుంటోంది. మీ ఇంట్లో బతుకుతున్నందుకు, మీ ఉప్పు తింటున్నందుకు సమంత బావుండాలని, తన భర్తతో కలిసి ఉండాలని, మీరంతా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటాను వదినా. అంతకు మించి నేనేం చేయగలను?
కానీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే వదినా. ఆ వర్షాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. లేదంటే మీ సొంత మనవరాలు ఈ ఇంటి రక్తం కంటికి మంటికి ఏకధాటిగా ఎలా ఏడుస్తోందో నువ్వే చూద్దుగాని రా వదినా. అమ్మా అమ్మా ఒకసారి చెయ్యి చాపు. ఎందుకు ప్రియా? చెప్పాను కదమ్మా, ముందు నువ్వు చెయ్యి చాపు. అది కాదమ్మా, నేనేదో ఆలోచిస్తున్నాను. మనం తర్వాత ఆడుకుందాం. అమ్మా, ఆడుకోవడానికి నేను చెయ్యి చాపమనట్లేదు. నీకు సర్ప్రైజ్ ఉంది. చెయ్యి చాపమ్మా. ఏంటి ప్రియా ఇది? ఈ తాళాల గుత్తి నాకెందుకు? ఇది ఇక నుంచి నీ దగ్గరే ఉండాలమ్మా. నీ దగ్గరే ఉంచు. లేదు ప్రియా, ఇది ఆటలాడుకునే వస్తువు కాదు. ఇంటి తాళాలు అంటే బీరువాకి సంబంధించినవి. అందులో డబ్బు, నగలు, చాలా విలువైన పత్రాలు ఉంటాయి. ఇలాంటి వాటితో మనం ఆడుకోకూడదమ్మా. తీసుకెళ్ళి డాడీకివ్వు. ఇది ఆడుకోవడానికి కాదమ్మా, ఇది నీకు ఇవ్వాలని డాడీ అన్నారు. నేనిస్తే నువ్వు తీసుకుంటావని నేను డాడీకి చెప్పాను. ఇక నుంచి ఇవి నీ దగ్గరే ఉండాలి. నువ్వే ఉంచు. ఏంటి సార్ ఇవి? ఈ తాళాలు నాకేం అవసరం? చూడు సీత, ఇంటి తాళాల గుత్తి అంటే ఆ ఇంటి బాధ్యత. అవి ఇంటి బాధ్యతలు తీసుకుంటున్న మనిషి దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా నువ్వే చూసుకుంటున్నావు కదా, అందుకే అవి నీ దగ్గరే ఉండాలని నేను నీకు ఇమ్మన్నాను. ఇది నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి చేస్తున్న పని కాదు. మా ఇంటి మనిషిగా ఈ ఇంటి బాధ్యత తీసుకునే ఒక గొప్ప వ్యక్తికి మేమిస్తున్న గౌరవం. కాదనకు. అది కాదు సార్. నువ్వింకేం మాట్లాడకమ్మా. డాడీ ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే అది 100% కరెక్ట్ అవుతుంది. డాడీ కరెక్ట్గానే ఆలోచించారు, కరెక్ట్గానే ఇచ్చారు. ఇంకా నువ్వు కాదనకూడదు. చెప్పాను కదా డాడీ, నేనిస్తే అమ్మ తప్పకుండా తీసుకుంటుందని. థ్యాంక్స్ అమ్మా. నా మనసులో ఉన్నది నీ ద్వారా నెరవేరింది. బాబుగారు, సీతమ్మ ఏ క్షణాన ఈ ఇంట్లో అడుగుపెట్టిందో ఆ క్షణం నుంచే మళ్ళీ మన ఇంట్లో ఆనందం మొదలైంది. ఆ తల్లి ఎప్పటికీ ఇక్కడే ఉండాలని అందరం కోరుకుంటున్నాం. ప్రియలో చాలా మార్పు వచ్చింది బాబు. సీతమ్మ ప్రియని కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. అలాగే తను మీకు భార్యగా మారి ఈ ఇంటికి ఇల్లాలైతే ఇంకా ఈ ఇంటికి ఏ లోటు ఉండదు. అది తొందరగా అయ్యేలాగా చూడండి బాబు. నేను అదే అనుకుంటున్నాను తులసమ్మా. కానీ నిర్ణయం మనదైతే సరిపోదు కదా. సీత కూడా తన నిర్ణయాన్ని చెప్పాలి. తనెప్పుడు చెప్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను.
ప్రేమని సమాధి చేసిన ఈ సమంతని, నా వర్షని నాకు దూరం చేసిన ఈ సమంతని నేను ఎప్పటికీ క్షమించను. తనతో ఇప్పుడే కాదు, ఏ జన్మలో కూడా జీవితాన్ని పంచుకోను. ఇంకెప్పుడు మీరెవ్వరూ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అంటే ప్రపంచానికి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చాను. ఈ సమంత అంటే నాకు ఇష్టం లేదు. ఈ జీవితం పంచుకుంటే వర్షతోనే పంచుకుంటాను. ఏంటి శంకర్, తాగితే మైకంలో పడతావేమో గాని జరిగిన అవమానాన్ని ఎలా మర్చిపోతావు? మరేం చేయమంటావు? అదే తలుచుకుంటూ బాధపడమంటావా? చూడు శంకర్, నీ స్థాయి ఏంటి? సొసైటీలో నీకున్న స్థానం ఏంటి? అలాంటిది ఒక కుర్రాడు నిన్ను ఎదిరించాడు. అందరి ముందు నీ ఇంటి పరువు తీశాడు. మీరు తప్పు చేస్తున్నారని అందరికీ చాటి చెప్పాడు. అలాంటి వాణ్ణి తేలిగ్గా వదిలేస్తావా? వదిలేయాలని నాకు లేదు, కానీ వాడు నా మనవరాలి భర్త. వాడేమైనా చేస్తే అన్యాయం అయిపోయేది నా మనవరాలు. అందుకే ఆలోచిస్తున్నాను. లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. బాగా తెలుసు శంకర్. మనం బిజినెస్ చేస్తున్నప్పుడు ఇలాంటి హర్డిల్స్ చాలా వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? అవతలి వాళ్ళ ఎత్తును చిత్తు చేస్తేనే నువ్వు నెంబర్ 1గా నిలబడతావు. ఎన్నాళ్ళు అది చేసావు కాబట్టే ఈ సొసైటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్గా నువ్వు ఒక వెలుగు వెలుగుతున్నావు. మరిప్పుడు ఇదే పని నీ మనవరాలు జీవితం విషయంలో ఎందుకు చేయకూడదు? అసలు నువ్వేం చెప్పడానికి వచ్చావో అది మాత్రమే చెప్పు. మీ ఇంట్లో జరిగిన గొడవంతా నేను చూశాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నీ మనవరాలు ప్రేమించిన వంశీ ఇంకెవరినో ప్రేమించాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయి వాడిని తన వెంట తిప్పుకుంటుంది. అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని నువ్వు తొలగిస్తే ఈ వంశీ నార్మల్ అవుతాడు. మళ్ళీ నీ మనవరాలకి దగ్గరవుతాడు. ఆ వర్ష ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికీ తెలీదు. తన అజ్ఞాతంలో ఉంది. అలా దూరమైందని వంశీ ఇలా మాట్లాడుతున్నాడు. పిచ్చివాడివి శంకర్. ఆ అమ్మాయి నిజంగా దూరమై ఉంటే వీడు బాధపడుతూ ఉండేవాడు. అలా బాధలో ఉన్నవాడిని ఓదారిస్తే సరిపోయేది. కాని ఎదిరించి మాట్లాడుతున్నాడు. మీ పరువు తీయాలన్న ఉద్దేశంతోనే అక్కడదాకా వచ్చి చేశాడు అంటే ఈ పనంతా వెనకాతల ఉన్న వర్షానే ఆడిస్తుంది. ఖచ్చితంగా వర్ష చేయబట్టే వంశీ ఇలా చేస్తున్నాడు. బాగా ఆలోచించు శంకర్. మనవరాలు జీవితంతో పోలిస్తే అంతకు మించి నీకెవ్వరూ ఎక్కువ కాదు. ఆ వర్ష ఎక్కడుందో తెలుసుకో. నీ మాటలతో భయపెట్టి కంట్రోల్లో ఉండమని చెప్పు. మాట వినకపోతే ఈ భూమి మీద లేకుండా చెయ్యి. అప్పుడు వంశీకి వర్ష దూరం అవుతుంది, సమంత దగ్గరవుతుంది. అంతేకాని నువ్విలా తాగుతూ కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరకదు. ఆలోచించుకో శంకర్. హలో మేడం, మీరు చెప్పమన్నట్టే నేను శంకర్కి చెప్పేశాను. మీరు చెప్పారు సరే, శంకర్ విన్నారా? విన్నాడు మేడం. నేను వెళ్ళేసరికి మందు తాగుతున్నాడు. నేను చెప్పింది మొత్తం తలకెక్కినట్టుంది. నేను చెప్పిన మాటలకి అతను బాగా ఆలోచిస్తున్నాడంటే ఖచ్చితంగా వర్ష మీద అటాక్ చేయడానికి సిద్ధమైనట్టున్నాడని నాకు అర్థమైంది. చాలా సంతోషం. నాకింత హెల్ప్ చేసినందుకు తప్పకుండా మీకు అవసరం వచ్చినప్పుడు నేను మంచి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
ఉంటాను మేడం. శంకర్, నీ చేతులతోనే వర్షాన్ని అంతం చేయిస్తాను. ఆ నేరం నీ మీదకు మోపి నిన్ను జైలుకి పంపిస్తాను. సూర్యం విషయంలో నేను ఫెయిల్ అయినా నీ విషయంలో ఫెయిల్ అవ్వను. తర్వాత నేను అనుకున్న స్థానానికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. ఇంకా ఎన్ని కాపురాలు కూల్చాలని ఆ దేవునికి దండం పెట్టుకుంటున్నావు వర్ష? అదేంటండి అలా అంటున్నారు? నేను కాపురాలు కూల్చడం ఏంటి? ఇంకా మాట్లాడకు. నీకు చెప్పే అర్హత లేదు.